అందరికీ నమస్కారం. ఈరోజు గత 2019 నుంచి 2024 వరకు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి పాలనకి 2024 ఎలక్షన్ల తర్వాత ఈ 16 నెలల బట్టి జరిగే కూటమి ప్రభుత్వం యొక్క పాలన మీద ఒక వివరణాత్మక విశ్లేషణ చేయడానికి తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా తెలియపరచడానికి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురం గ్రామ మాజీ ఎంపీటీసీ మరియు మాజీ తెలుగుదేశం గ్రామ అధ్యక్షుడు అయిన శ్రీ బేరి శ్రీనివాస్ని ఆహ్వానించాను. నమస్తే అండి సత్యం గారు, అందరికీ నమస్తే. ఈ విశ్లేషణ స్టార్ట్ చేయడానికి ముందు కొంత వివరణ నేను ఇవ్వాలి. ముందు ప్రత్యేకంగా ఈ కూటమి పరిపాలన 2024 ఎన్నికలలో కూటమి పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఆ కూటమి ద్వారా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేశారు. ప్రజలు వారికి అఖండ విజయం 164 సీట్లతో అంటే 94% స్ట్రైక్ రేట్తో అఖండ విజయాన్ని ప్రజలు ఇచ్చారు. 57% ఓట్ షేర్ తోటి. అలాగే ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి తీసుకొచ్చి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అఫ్కోర్స్ ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను శాసనసభకే రాను అని మొత్తం పార్టీ సభ్యులందరూ భీష్మించి కూర్చున్నారు. అది ప్రజాస్వామ్యాన్ని దొంగలో తొక్కినట్లు, రాజ్యాంగ సూత్రాలకి రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్టు. అది ఆయనకి విజ్ఞతకి వదిలేయాలి. ప్రజలు చెప్తారు, బుద్ధి చెప్తారు. మిమ్మల్ని పంపించిన శాసనసభకి ఆ నియోజకవర్గ సమస్యల్ని చెప్పమని కానీ ఇంటి దగ్గర భీష్మించి కూర్చోమని కాదు మేము పంపింది నిన్ను అంచేత మీరు ఇక ముందు శాసనసభలో సభ్యత్వానికే మీకు అనర్హులు అని చెప్పే రోజులు కూడా ముందు వస్తాయి. అటువంటి రోజులు వస్తాయి. అయితే ఈ 16 నెలల పాలనలో మొన్న ఈ మధ్యన గత 2 నెలల క్రితం రైజ్ అనే సంస్థ సర్వే చేసింది. ఆ రైజ్ అనే సంస్థ సర్వే చేసినప్పుడు 52% ప్రజలు కూటమి ప్రభుత్వ పాలన మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద పూర్తి నమ్మకం చూపించి పాలన బాగుంది అని చెప్పారు. 26% ప్రజలు పాలన అసలు బాగోలేదు అని చెప్పారు. 21% ప్రజలు మేము తృప్తిగానే ఉన్నాము, పర్వాలేదు అని చెప్పారు. అంటే ఓవరాల్గా మనం తీసుకోవాల్సింది ఖాళీ 26% ప్రజలకు మాత్రమే బాగోలేదు అన్న ఉద్దేశంతో ఉన్నారు. మిగిలిన ప్రజలందరూ కూడా సంతృప్తిగానే ఉన్నారు. అంటే ఆయన పాలన బాగుంది, కూటమి ప్రభుత్వ పాలన బాగుంది అని ప్రజలు ఈ రోజు వరకు ఒక సర్టిఫికెట్ ఇచ్చేశారు. ప్రజల సర్టిఫికెట్ కదా అందరికి కావాల్సిన, రాజకీయ నాయకులకు కావాల్సిన ప్రజల సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ ప్రజలు ఇచ్చారు. అయితే ప్రజలు ఇచ్చినప్పటికీ కొంత ఒక 4 భాగాలు ఒక సంక్షేమ పథకాలు ఎలా అమలుపరుస్తున్నారు, ఇంతకుముందు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, అలాగే పారిశ్రామిక అభివృద్ధి ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అలాగే వ్యవసాయం ఇంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అలాగే శాంతి భద్రతలు ఇంతకుముందు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే 4 పార్ట్స్గా
ఈ వివరణ తీసుకుని నేను అడుగుతాను మన శ్రీనివాసుని, అతని అభిప్రాయాలు అతను చెప్తాడు. అంటే ముందుగా సంక్షేమ పథకాలు. శ్రీనివాసు, నీకు తెలుసు 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నవరత్నాలు అనే పథకాలు ఇచ్చారు ప్రజలకు. నాకు తెలుసు, వాలంటీర్స్ ద్వారా చేయడం, ప్రజా నాయకులకి ఏమీ సంబంధం లేకుండా ప్రజలతో నాయకులకి సంబంధాలు పూర్తిగా తెగిపోయేటట్టుగాను, పూర్తిగా వాలంటీర్లే అధికారం చెలాయించేటట్టుగాను ఇవన్నీ జరిగాయి. నువ్వు చూసావు, నేను చూశాను, ప్రజలు చూశారు, ప్రజలు కూడా తీర్పు చెప్పేశారు, అయిపోయింది. అయితే ఆ నవరత్నాల పథకాలు ఎలా అమలుపరిచారు, ప్రజలు ఎలా సంతృప్తి పడ్డారో లేదా ఆ రోజుల్లో, ఇప్పుడు ఈ 16 నెలలు బట్టి ఈ పథకాలు ఎలా అమలుపరుస్తున్నారు, ఎంతవరకు నీ ఐడియాలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని దాని గురించి నీ అభిప్రాయం చెప్పు. తప్పకుండా. అంటే అప్పుడు నవరత్నాల్లో మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్నాల్లో భాగంగా చాలా ముఖ్యమైనదే సంపూర్ణ మద్య నిషేధం. అది దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు. కానీ దశల వారీగా అమలు చేయడం పక్కన పెట్టి సొంతంగా ప్రభుత్వమే మద్యం అమ్మకం మొదలుపెట్టి రేట్లు తయారు చేయడం కూడా వాళ్ళే తయారు చేసి డిస్టిలరీలు అన్ని కూడా వాళ్ళే పెట్టుకొని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు వాళ్ళే పెట్టుకొని, వాళ్ళ సొంత బ్రాండ్ ఆల్రెడీ బ్రాండెడ్ డిస్టిలరీస్ ఈ తయారీ ఏమైనా ఉంటే వాళ్ళని బెదిరించి వీళ్ళు ఆక్కుని వీళ్ళే తయారు చేసి నాసిరకం బ్రాండ్లతోటి కొత్త బ్రాండ్లు అన్నీ ఎవరికీ తెలియని బ్రాండ్లతో వాళ్ళే తయారు చేసి రేట్లు పెంచి, పైగా దాన్ని ఎలా సమర్థించుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచానని చెప్పన్నాడు. మానేస్తారు అంటే మహిళలు అబ్బా చాలా గొప్పగా పెంచారు రేట్లు, ఇదే తాగిపోతు భర్తలకి షాక్ కొడుతుంది, మానేస్తారని చెప్పి వాళ్ళు భ్రమపడ్డారు. అది ఆ తర్వాత ఒక 3-4 ఏళ్ళలో మొత్తం దాని ఫలితం ఏంటో అందరికి అర్థమైంది. నాసిరకం మద్యం తాగడం, కనివిని ఎరగని బ్రాండ్లు అన్ని తెచ్చి పెట్టడంలో జంగాడు కూడా 30 మంది చనిపోయారు కదా. అటువంటి చాలా చోట్ల, అంటే ఒక 30 మంది ఒక చోట చనిపోయారని అదొకటి మనకి ప్రాచుర్యంలోకి వచ్చిన, ఎక్కడికక్కడ ఇండివిజువల్ గా చనిపోయిన వాళ్ళు చాలా మంది బయటికి రాని చాలా ఉన్నాయి. ఈ లోపల ఆసుపత్రుల పాలయ్యి లివర్స్ అన్ని దెబ్బతిని అలా క్షీణించిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ మనకి పూర్తిగా లెక్కలు తెలియవు. ఏదైనా ఆ రకంగా మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం అన్నదేమో ఈ రకంగా చేయడం, వాళ్ళు సంపాదించుకోవడం, ప్రభుత్వ పెద్దలు సంపాదించుకొని గవర్నమెంట్కి ఆదాయం వస్తుందని చెప్పేవారు. కానీ అనధికారికంగా నాయకుల జేబుల్లోకి ఎంత వెళ్ళిపోయింది అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా తేల్చలేదు అది. అవునండి, రకరకాల సూట్ కేసు కంపెనీలు పెట్టారు. ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీకి, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి. ఆ కంపెనీలు పట్టుకోవడానికే పోలీసులకు టైం సరిపోవట్లేదు, స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు. ఈ వేళ ఇక్కడ హైదరాబాద్లో కంపెనీ పట్టుకుంటే ఆ కంపెనీ పూణేలో ఇంకో కంపెనీ ఉంటుంది, పూణేలో ఇంకోటి, నాగపూర్లో ఉంటుంది, నాగపూర్లో, ఢిల్లీలో, ఎక్కడెక్కడ ఇవన్నీ కాకుండా మళ్ళీ ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి కొన్ని కంపెనీలు. ఆఫ్రికాలో ఎక్కడ టాంజానియా అని ఇంకోటి ఎక్కడ పెట్టారో ఏం చేశారో ఎవరికీ తెలియట్లేదు అసలు. అది పెద్ద సాలిగొడుకుని ఉన్నది. రేట్లు పెంచి నాసిరకం మద్యాన్ని 100 రూపాయలది పోనీ, సేమ్ క్వాలిటీ సేమ్ బ్రాండ్ కాదు, ఇంకా తక్కువ రకం క్వాలిటీ తోటి అవన్నీ మద్యపానం వదిలేసి, మద్యపానం జరిగింది, అది చాలా కుట్రలు ఉన్నాయి దాంట్లో. మద్యపానం పెట్టింది వాళ్ళు సంపాదించుకోవడానికే పెట్టారు. వాళ్ళు అనుకుని సంపాదించేసుకున్నారు, అందరూ సంపాదించుకున్నారు, దాంట్లో తిరిగేలేదు. అలాగే మద్యపానం అదొకటి కాకుండా మళ్ళీ దాంట్లో కల్తీ మద్యపానం కూడా తయారు, అది కూడా బయటపడింది ఈ మధ్యన. నకిలీ మద్యపానం అంటే ఇవన్నీ చాలా పెద్ద గూడు పుటాన్ని ఇదంతా. అదే వైసీపీ మాజీ మంత్రి జోగిరామ్ కూడా అంటున్నారు. అది అంటే ఇవన్నీ బయటపడాలంటే చాలా నిక్కచ్చిగా విచారణ జరగాలి, నిక్కచ్చిగా చేస్తే బయటపడతాయి ఇవన్నీ. అది ఇంకా ఎప్పుడు బయటపడుతుందో ఏమవుతుందో భగవంతుడు తెలియదు. అంటే సాధారణ ప్రజల్లో అందులో మాత్రం ఇప్పుడు అసంతృప్తి ఉందండి. కూటమి ప్రభుత్వం విషయంలో అన్ని బాగానే ఉన్నా, ఈ కల్తీ మద్యం కానీ, లేదా ఇదివరకటి గత గవర్నమెంట్ లిక్కర్ స్కామ్ లో కానీ ఏది పూర్తిగా తేలటం లేదు. అది ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన బాగుంది, కానీ ఎవరైతే అవినీతి పనులు చేశారో, అరాచకాలు చేశారో వాళ్ళని పట్టుకోవడంలో కానీ స్పీడ్ లేదు. ఎందుకు వెనకం చేస్తున్నారో తెలియదు దాంట్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకి సంక్షేమ పథకాలు, నవరత్నాల వల్ల ప్రజలు ఎలా ఫీల్ అయ్యారు,
ఇప్పుడు సూపర్ 6 పథకాలని ఈ పథకాలని పెట్టారు కదా ఈయన. అవును. ఈ పథకాల వల్ల ఎలా ఫీల్ అవుతున్నారు? నవరత్నాలలో అన్నీ అమలు అవ్వలేదు. అయితే అమ్మఒడి అని చెప్పి అప్పట్లో ఇంట్లో ఇద్దరు పిల్లలకే ఇస్తానని చెప్పి దాన్ని ఒకళ్ళకే పరిమితం చేశారు. ఎంతమంది ఇస్తా ఉన్నారు? అదే ఎంతమంది అన్నా ఇస్తామని ఒకళ్ళకే పరిమితం చేశారు ఆ అమ్మఒడి. అయితే అంటే సంతృప్తి సగమే సంతృప్తి అందులో ప్రజలకి. తర్వాత ఆటో వాళ్ళకి 10,000 అంతవరకు ఓకే అనుకోండి. ఇంకేమి ఆ రోజు అమ్మఒడి, పెట్టారు. అమ్మఒడి, రైతు బంధు, రైతు భరోసా. రైతు భరోసా రైతు భరోసా కొంతవరకు అందింది అనుకోండి. అయితే ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. వినియోగదారుడు భరించలేని స్థాయికి వెళ్ళిపోయాయి. ధరలన్నీ పెరిగిపోయాయి. ధరల కంట్రోల్ లేదు. లేకపోవడం వల్ల వీళ్ళు నెలకి అదే ఈ లోపల ఆడవాళ్ళకి కూడా ఏదో నెలకి ఎంత అని చెప్పి ఇచ్చినా ఏది ఎన్ని పథకాలు ఇంట్లో ఒక 2-3 పథకాలు ఒక కుటుంబంలో అందినా కానీ దాన్ని ఈ నెలవారీ ఖర్చులతో పోల్చుకుంటే అదే మూలకి సరిపోవట్లేదండి. అది అని పథకాలు ఇచ్చినప్పటికీ దానికి కుటుంబానికి సరిపోలేదు. పైకి అంటే ఫైనల్గా కుటుంబం పథకాలు వస్తున్నాయి కానీ కుటుంబం సౌఖ్యంగా జీవించలేదు, సౌకర్యంగా లేదు, జీవించలేదు, ప్రశాంతంగా లేదు. అది ఇప్పుడు ఖర్చులు ఈ మధ్య ఈ జిఎస్టీ అది తగ్గడంలోనూ కొంతవరకు నిత్యావసరాలు హౌస్ హోల్డ్ కమోడిటీస్ కానీ ఈ గ్రాసరీస్ అవి కొంత అందుబాటులోకి రావడం వల్ల ఈ లోపల నెలవారీ పెన్షన్ కూడా 4,000 చేయడం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను శ్రీనివాసు. నువ్వు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడివి, తెలుగుదేశం పార్టీ ద్వారా మాజీ ఎంపీటీసీవి. నువ్వు తెలుగుదేశం సిన్సియర్ కార్యకర్తవి, నాయకుడివి గ్రామంలో, దాంట్లో తిరుగులేదు. మీ నాన్నగారి దగ్గర నుంచి, మీ 1983 దగ్గర నుంచి మీ కుటుంబం అంతా కూడా తెలుగుదేశంలోనే ఉంది. తెలుగుదేశానికి మంచి అభిమానులు, దాంట్లో వేసవెత్తు కూడా అనుమానం లేదు. అయితే ఇప్పుడు నువ్వు నిజాయితీగా నిక్కచ్చిగా చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో 2024 టైంలో నేను అధికారంలోకి రాగానే ఈ సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తాను, పింఛన్లు కూడా 4,000 చేస్తాను, ఏప్రిల్ దగ్గర నుంచి మీకు బాకీలతో సహా పింఛన్లు ఇచ్చేస్తాను, ఏరియర్స్ ఇచ్చేస్తాను అని చెప్పాడు. అదొకటే కాదు, నిరుద్యోగ వృత్తి అందరికీ 3,000 రూపాయలు ఉద్యోగం లేని వాళ్ళందరికీ ఇస్తారు. ఆడవారికి నెలకి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, 59 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి 1,500 రూపాయలు ఇస్తానన్నారు. అలాగే సూపర్ 6 ఇవన్నీ 20 లక్షల రూపాయలు ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాలు, 20 కోట్లు, 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని చెప్పారు. ఇలాగా సూపర్ 6లో అనేక పథకాలు హామీలు ఇచ్చారు. అలాగే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాను, సూపర్ 6లో కాకపోయినప్పటికీ హామీ ఇచ్చారు, అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాం, పునరుద్ధరిస్తాను. అలాగే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఉన్నట్టుగానే అట్రాసిటీ చట్టం ఉన్నట్టుగానే బీసీలకు కూడా అట్రాసిటీ చట్టం తీసుకొస్తానన్నారు. అలాగే ల్యాండ్ అప్పుడు యాక్ట్ ఏదో ఉందో ఆ యాక్ట్ కూడా నేను ఇమీడియట్గా రాగానే అధికారులు రాగానే తీసేస్తాను ఆ యాక్ట్ అన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అలాగే ఇవన్నీ ఆయన వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా పింఛన్ 4,000 రూపాయలు చేశారు. ఏరియర్ సిమ్ కూడా ఇమ్మీడియట్గా ఫస్ట్ తారీఖున ఇచ్చి, ఇప్పుడు కూడా ఫస్ట్ తారీఖు ఇచ్చేస్తున్నారు. అలాగే శాలరీస్ కూడా ఉద్యోగస్తులు కూడా ఫస్ట్ తారీఖున ఇచ్చేస్తున్నారు. అందరు ప్రశాంతంగా ఉంది, ఎవరికి భయం లేదు, ప్రశాంతంగా వాక్ స్వాతంత్రం అనుభవిస్తున్నారు, స్వేచ్ఛగా తిరుగుతున్నారు, ప్రజలు ప్రశాంతంగా వ్యక్తం చేయగలుగుతున్నారు, దాంట్లో తిరిగే లేదు. ఇది వరకు ఆ 5 సంవత్సరాలు భయంతో గడిపిన ప్రజలు ఈవేళ స్వాతంత్రం అనుభవిస్తున్నారు. మనకి ఈవేళ దేశానికి 1940లో స్వాతంత్రం వచ్చిందేమో కానీ మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మొన్న 24 ఎలక్షన్ల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాం మనం. అది పక్కన పెట్టి ఆ రోజుని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 20-30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేదానికి తెలుసు కదా. అవునండి, తెలుసున్నప్పటికీ ఇన్ని పథకాలని హామీలు ఇచ్చి అమలు చేస్తాను, అధికారులు రాగానే అమలు చేస్తానని చెప్పి
అధికారంలోకి వచ్చిన తర్వాత 5-6 నెలల వరకు ఒక్కొక్క పదం అమలు చేయలేదు. అవును. అమలు చేయకపోవడం సరికదా, ఉమ్. నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, కొంత టైం తీసుకుంటున్నాను అని అన్నారు. అవును. కానీ ఆర్థిక పరిస్థితి బాగోలేదని అంతకుముందు తెలుసు దానికి అతనికన్నా బాగా తెలిసిన వాళ్ళు ఎవరున్నారు ఇంకా. మరి అటువంటి పరిస్థితుల్లో 5-6 నెలలు మీరు ఎలా తీసుకున్నారు సమయం? అధికారంలోకి వచ్చిన ఆర్థిక సమస్యలు అని చెప్పి ఎలా చెప్పగలరు? ఇప్పటికీ సూపర్ 6లో 4 పథకాలకు అమలు చేశారు. ఏది సిలిండర్లు ఇస్తున్నారు, ఉచిత బస్సు ఇచ్చారు, ఆ తల్లికి వందనం ఇచ్చారు. ఎంతమంది ఉంటే అంతమంది ఇచ్చేసారు తల్లికి వందనం. అలాగే రైతు అన్నదాత సుఖీభవ ఇచ్చారు. కానీ ఇంక 2 ఇవ్వలేదు. ఏంటి? మహాశక్తి 18 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లకి 1500 రూపాయలు నెలకిస్తున్నారు. దాని గురించి ఈ రోజు వరకు చిన్న మాట కూడా లేదు. అలాగే నిరుద్యోగ వృత్తి, అనంతపూర్లో సూపర్ హిట్ అని చెప్పి సభ జరిగినప్పుడు ప్రజలు వెయిట్ చేశారు, వీటి గురించి ఏమన్నా చెబుతారేమో అని. చెప్పలేదు. కానీ దాని గురించి వేసవెత్తు కూడా మాట్లాడాలి. అదొకటి. బీసీలకు అట్రాసిటీ చట్టం తీసుకొస్తా అన్నారు. దాని గురించి ఈ రోజు వరకు అవసరం, దాని గురించి మాటే లేదు. అలా అని చెప్పి దీంట్లో సూపర్ 6లో కానీ కూడా ఆటో డ్రైవర్స్కి ఇచ్చారు 15,000 రూపాయలు. చెప్పలేదు, లేదు ఆ పథకం లేదు. అలాగే అటు అంతకుముందు జగన్ ప్రభుత్వం 9 నెలలు కొత్త పింఛన్ ఎవరికి రాయలేదు. వితంతువులకు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ ఎవరికి రాయలేదు. 9 నెలలు రాయలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. ఈ రోజు వరకు కొత్త పెన్షన్ రాయలేదు. స్పౌస్ పెన్షన్స్ ఇస్తున్నారు. స్పౌస్ అది ఇవ్వడమే ఎవరి కోసం ఇస్తారు? మొగుడికి ఇచ్చిపోతే మొగుడు చేసిపోతే పారికెత్తున్నారు. కొత్త పింఛన్ ఏం కాదు కదా. వికలాంగులకు కూడా లేదు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటిది? దగ్గర 2.5 సంవత్సరాలు బట్టి ఈ ముసలివాళ్ళు, వికలాంగులు, వితంతువులు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు కాపాడుతారు వీళ్ళని? దీనికి ఏం చెప్తావు నువ్వు? ఖచ్చితంగా దాని మీద నిజాయితీగా దృష్టి పెట్టి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా నిర్ణయం తీసుకుని కొత్త పెన్షన్లు ఇవ్వాల్సిందే. ఏది ఆపినా కానీ ఆపకూడదు. ముఖ్యంగా వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకు ఆపకూడదు. ఎవరు ముందు మిగిలి ఏమన్నాడు తొక్కి పెట్టాలి, కానీ వీళ్ళకి మాత్రం ఆపకూడదు. అవునండి. దానివల్ల ప్రభుత్వం మీద కూడా కొంత అసంతృప్తి బయలుదేరుతోంది. మేము ఎంతకాలం వెయిట్ చేయాలి, ఇంతకాలం వచ్చారు 16 నెలలు అయింది, మాకు ఇంతవరకు పెంచి కొత్తగా రాయలేదు అని అసంతృప్తి బయలుదేరింది కదా ప్రజల్లోనూ. ఏంటి 50 ఏళ్లకే బీసీలకు ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మంది బీసీలు వచ్చి అడుగుతున్నారు. 50 ఏళ్ళకి మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు తెల్లారులేస్తే మీరు ప్రజలతో తిరుగుతారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఊళ్ళో తిరగడు, ఎమ్మెల్యే వచ్చి ఊళ్ళో తిరగడు, ఎంపీ వచ్చి ఊళ్ళో తిరగడు. కానీ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? మీరే చెప్పాలి. మీరు ఏమని చెప్తారు? ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు వచ్చి, ఏమన్నా నాకు 50 సంవత్సరాలు వచ్చా నాకు పింఛన్ ఏదని అడుగుతారు. ఏం చెప్తారు మీరు సమాధానం? ఏం చెప్పగలండి? ఏదో సంతృప్తి పరిచి పంపుతున్నాం అంతే. 50 ఏళ్ళకి పెన్షన్ అడుగుతున్నారు. కానీ ఇది ఆయన దృష్టికి ఎవరైనా తీసుకెళ్తున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళాలి కదా ఈ విషయం. మరి మీలాంటి కార్యకర్తలు మీ ఎమ్మెల్యే వరకు చెప్పగలం. ఎమ్మెల్యేలు ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. మనకి డైరెక్ట్ యాక్సెస్ ఉండదు. యాక్సెస్ మీరు పని చేయండి. మీ కమిటీ ఉంది. కమిటీ ఒక రోజున అపాయింట్మెంట్ అడగండి. ముఖ్యమంత్రి గారిని, లోకేష్ గారిని ఎవరిని అడగండి అపాయింట్మెంట్ పార్టీ ద్వారాను. మా ముఖ్యమంత్రి గారిని కలవాలి, అత్త లోకేష్ గారిని కలవాలి. ఎలా అయినా కొత్త పెన్షన్లు మాత్రం ఖచ్చితంగా శాంక్షన్ చేయాలండి. అలా ఊరికి కనీసం ఒక 10% అన్న ఇవ్వాలి. అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇంకా అందులో దాంట్లో నిర్మోహమాటంగా దాని ఫిల్టరింగ్ ఉండకూడదు. దాని ఎలిజిబిలిటీ, మెయిన్ ఎలిజిబిలిటీ దాన్ని స్టాండర్డ్. అది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే సంక్షేమ పథకాలు అన్ని బాగున్నప్పటికీ ఈ కొత్త పింఛన్లు రాయకపోవడం వల్ల కొంత అసంతృప్తి బయలుదేరింది. ఎందుకంటే చాలా మంది ఎలిజిబుల్లే ఉన్నారు, ఎలిజిబుల్లే అడుగుతున్నారు. ఎలిజిబుల్ కాని వాళ్ళకైతే మనమే చెప్తాం, కాదమ్మా నీకు వయసు లేదు, నా వయసు నిజంగా నాకు 60 ఉంటాయండి, ఇందులోనేమో ఆధార్లో లేవు అంటారు. అది కాదు, ఆధార్లో ఏది ఉంటే అదే ఖాయం తప్ప. అర్హత ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి పింఛన్ రావాలి. అవునండి. అది సరే. సంక్షేమ పథకాలు పక్కన అయితే నిరుద్యోగ వృత్తి అనేది ఈ కొత్త ఉద్యోగాల సృష్టి కొంతవరకు నిరుద్యోగాన్ని తగ్గించి ఇది ఉంటది కాబట్టి చేస్తున్నారు. కానీ ఈ డిఎస్సి, కొత్త డిఎస్సి వల్ల చేశారు. దగ్గర 16,000 మందికి 17,000 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చేసారు. అయిపోయింది. జాయిన్ అయిపోయారు వాళ్ళు. టీచర్లు జాయిన్ అయిపోయారు. వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు ఈ కొత్తగా మనకి ఐటీ
ఏ ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి కాబట్టి అందులో క్వాలిఫైడ్కి, నిపుణులకి, ఎక్స్పర్ట్లకి ఎలాగ ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తాయి, సినిమాస్ కాదంటలేదు. ఇప్పుడు ఇంకో సంవత్సరం తర్వాత కానీ ఇప్పుడు ఈ వేళ మొదలెట్టిన కార్యక్రమం ఈ వేళ ఉద్యోగాలు ఇచ్చారు కదా వాళ్ళు. ఇప్పుడే రావు, ఇప్పుడే రావు, ఒక సంవత్సరం పడుతుంది. ఇవన్నీ అప్పటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా, ఇవ్వాలండి. ఈ సంవత్సరం వరకు ఇవ్వాలి కదా. మీకు అప్పుడు వచ్చే సంవత్సరం ఉద్యోగం వస్తున్నంత వరకు వెయిట్ చేయండి, బాగోదు కదా. మీరే హామీ ఇచ్చారు కదా, ఇవ్వాలి కదా వాళ్ళకి నిరుద్యోగ భృతి. అయితే ఒకటి మంచిది ఏం జరిగిందంటే వాలంటీర్లు కొనసాగించకపోవడం మంచిది నా దృష్టిలో. అది కరెక్ట్. ఎందుకంటే మన చిన్న గ్రామం 3000 జనాభా గల చిన్న గ్రామానికి 16 మంది వాలంటీర్లు పనిచేశారు. 16 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున నెలకి 80,000 మన ఊరికే ఖర్చు పెట్టారు. మళ్ళీ వార్త ఈ సాక్షి పేపర్ కొనుక్కోవడానికో, సాక్షి పేపర్ దాని సర్క్యులేషన్ పెంచడానికి సచివాలయ ఉద్యోగులకి, ఈ వాలంటీర్లకి అలా 2 లక్షలు 2.5 లక్షలు 11 మంది సచివాలయ స్టాఫ్ కృత్రిమంగా సర్క్యులేషన్ పెంచారు. గవర్నమెంట్ అది ఓడిపోయిన తర్వాత ఆ సర్క్యులేషన్ పడిపోయింది. సరే, ఇది సాంఘిక సంక్షేమ పథకాల గురించి. అవునండి. ఇంకా పారిశ్రామిక అభివృద్ధి గురించి ఏం చెప్తావు? పారిశ్రామిక అభివృద్ధి అనేది వెళ్తున్నారు కదండి, ప్రతి దేశం వెళ్ళి పెట్టుబడులను ఆకర్షించడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిలా కాకుండా, ఏదో అప్పుడు ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ లాగా కోడిగుడ్డు ఈ లోకేష్ గారు, చంద్రబాబు గారు, ఇతర మంత్రులు కూడా ఇంతవరకు జరిగింది ఏంటంటే 2019 దగ్గర నుంచి 2024 వరకు పారిశ్రామిక అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ యొక్క పారిశ్రామిక అభివృద్ధి స్టాటిస్టిక్స్ ప్రకారం చెప్తాను. నేను నోటి మాట చెప్పట్లేదు, గవర్నమెంట్ స్టాటిస్టికల్ డేటా ప్రకారం చెప్తాను. 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. 2019-2024 మధ్యలో చేసిన జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అభివృద్ధి. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టి ఈవేళ 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు ఈ 16 నెలల్లో. 10 లక్షల కోట్లు ఓన్లీ 16 months లో. 16 నెలల్లో 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు. అన్నిటికన్నా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలోనే, ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఒక్క సంస్థ చేయలేదు. అది గూగుల్ డేటా సెంటర్. 88,689 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఓపెన్ చేస్తున్నారు. అంటే పారిశ్రామిక అభివృద్ధిలో జెట్ స్పీడ్తో పరిగెడుతున్న ఆంధ్రప్రదేశ్. ఈవేళ అన్ని రాష్ట్రాలు కూడా భయపడుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ చూసి భయపడుతున్నాయి అన్ని రాష్ట్రాలు. అమెరికాకి బయట గూగుల్ డేటా సెంటర్ ఫస్ట్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. చెప్తే మిగిలిన రాష్ట్రాలని భయపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ చూసి. ఎక్కడ ఏ పథకం పట్టుకుపోతారో వాళ్ళు, ఏ ఇండస్ట్రీని పట్టుకుపోతారో. కర్ణాటక, మెడ్రాస్, తమిళనాడు అన్ని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఒక్క భయపడలేదన్న కాస్త కొత్త తెలంగాణ. ఎందుకంటే దానికి జనరల్ గా న్యాచురల్ గా ప్రకృతి ప్రకారమే దానికి ఉంది, దానికి భౌగోళికంగా దానికి హైదరాబాద్కు ఉంది. అంచేత మనం దాన్ని చేయలేము, ఎప్పుడు ఆఫ్ చేయలేడు దాన్ని. రేవంత్ రెడ్డి వచ్చాడా లేకపోతే కేసీఆర్ వచ్చాడా అని కాదు, ఎవరు ఉన్నా లేకపోయినా హైదరాబాద్ డెవలప్ అవుతూనే ఉంటుంది. అది దాన్ని ఎవరు ఆఫ్ చేయలేరు. అంచేత మన ఆంధ్రప్రదేశ్ నుంచి మిగిలిన రాష్ట్రాలు పారిశ్రామిక అభివృద్ధిలో ఎవరు పోటీ పడలేకపోతున్నారు, కుళ్ళిపోతున్నారు కొంతమంది రాష్ట్రాలు. అది పక్కనట్టు. వ్యవసాయం గురించి, నువ్వు కూడా రైతువే, వ్యవసాయం గురించి ఏం చెప్తావు? అప్పుడు వ్యవసాయం ఎలా ఉంది, ఇప్పుడు వ్యవసాయం ఎలా ఉంది? వ్యవసాయం అనేది ఒక పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉండదు. ఇది ప్రకృతికి సంబంధించింది. ప్రభుత్వ విధానాలు ఉండాలి, వాళ్ళు కొన్ని పాలసీలు తీసుకోవాలి రైతుకి కలిసి వచ్చేలాగా. దానికి తగ్గట్టుగా వాతావరణం కలిసి రావాలి వ్యవసాయానికి. ఈవేళ చూడండి, చేలన్నీ కోతలకు వచ్చాయి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇంకా మనకి ఈవేళ ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి భారీ వర్షాలు అని చెప్తున్నారు. ఏమవుతుందో పంట చేతికి వస్తుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వేయాల్సిన పంటలో, ఈ శీతాకాలం వేయాల్సిన పంటలో ఆలస్యమైపోతాయి. అవి ఇంకా ఎన్ని రోజులు ఆలస్యం అవుతాయి, రావాల్సిన పంట వస్తుందో తెలియదు. మనకి ఇప్పుడు పొగాకు వ్యవసాయంకి రైతులు రెడీ అవుతున్నారు పొగాకు వేతలు వేయడానికి. ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి అయితే ఇంకా 4 రోజులు పడుతుందో 2 నెలలు పడుతుందో తెలియదు పొగాకు వేయడం. ఇంకా ఆల్రెడీ హార్వెస్టింగ్ లో ఉన్నది వరి, ఖరీఫ్ ప్యాడీ. అది కొద్దిమంది కోతలు అయ్యాయి మొన్న, అంటే ఎర్లీ వెరైటీలు పెట్టిన వాళ్ళకి
మొన్న అయిపోయింది, బహు హార్వెస్టింగ్ తక్కువ మంది అయిపోయింది. ఉంటారు. చాలా తక్కువ. ఇప్పుడు ఇంకా మన ఏరియా ఉందంటే ఇంకా మన రేవడి నల్లరేగడి నెలలో అన్నీ కూడా కొంచెం లేట్ వెరైటీలు, అవి ఇంకా నెల రోజులు పడుతుంది. ఈ నెల రోజుల్లో అంటే తయారైపోతుంది పంట. ఈ నెల రోజుల్లో వర్షాలు పడితే ఏమవుతుందంటే పంట అయిపోతుంది, నేల కొరుకుతుంది. ఉరుగుతుంది. దానివల్ల వ్యవసాయం ఎప్పుడు చేతికి వస్తుంది అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ప్రకృతి మీద ఆధారపడి ఉంది వ్యవసాయం, ఎక్కువ ప్రకృతే. ప్రకృతి మీద ఆధారపడి తర్వాతే ప్రభుత్వం అండి. ఓకే, అది వ్యవసాయం. అది ఇంకా మిగిలిన శాంతి భద్రతలు, శాంతి భద్రతలు చాలా వరకు గత 2019-24 మధ్య అసలు శాంతి భద్రతలు ఏమున్నాయండి? అసలు ఇండియాలో ఉన్నామా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా కూడా తెలియదు. అది ఏదో నియంత పాలనలా ఉండి అసలు ఎవరికి మాట్లాడే హక్కు లేదు. వాక్ స్వాతంత్రం అనే దానికి అర్థం లేకుండా పోయింది. ఎప్పుడో మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది, వాక్ స్వాతంత్రం అంటే అన్ని రకాలుగా స్వాతంత్రం వచ్చిందని ఆ రోజు చెప్పారు. కానీ ఇటువంటి పరిపాలనలో, ఈ నియంత పరిపాలనలో మన ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం పోయింది. అప్పుడు దాకా ఉన్న స్వాతంత్రం పోయింది, 2019లో పోయింది. ఈ రోజు మళ్ళీ 2024 నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ స్వేచ్ఛ హక్కులు లభించాయండి. ఈవేళ మనం ఏదైనా మాట్లాడవచ్చు, అంటే అసభ్యంగా మాట్లాడకూడదు, కానీ మన అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పే స్వేచ్ఛ మనకి ఇచ్చారు. జెన్యూన్ లాంగ్వేజ్ ఎప్పుడు మాట్లాడాలి, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎప్పుడు వాడకూడదండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే శ్రీనివాస్ చెప్పండి, పెద్దిరెడ్డి, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి చేసినంత అరాచకాలు, అవునండి, దౌర్జన్యాలు, అవినీతి పనులు ఎవరు చేయలేదు. అలాగే నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అరాచకాలు, అవినీతి పనులు ఎవరు చేయలేదు. అనిల్ యాదవ్ నెల్లూరు జిల్లాలో. ఇలాగ ప్రతి జిల్లాలో ఒకళ్ళిద్దరు ఉన్నారు. ప్రతి జిల్లాలో వాళ్ళ మీద ఈ రోజు వరకు ఎటువంటి కేసులు అన్ని నిరూపితమై ఉన్నాయి. అవినీతి చేశారని చెప్పి రూల్స్ లో ఉంది, అవినీతి చేశారని ఫైల్స్ లో ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకోవట్లేదు. ఆ అసంతృప్తి అందరికీ ఉందండి. ఎవరి మీద చర్యలు తెలుగుదేశం కార్యకర్తలకి, ప్రజలకి, అందరికీ ఉంది. కనీసం ఇంత అవినీతి, అరాచకం ఎన్నో ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. A1 నుంచి A10 దాకా 10 మందిని అరెస్ట్ చేస్తున్నా కానీ అసలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం లేదు. అది వ్యవస్థల మీద నమ్మకం పోతుందండి. నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎవరికైనా వ్యవస్థల మీద నమ్మకం పోతుంది. ఆ నమ్మకం పోగొట్టుకోకుండా ఈ ప్రభుత్వం సరైన టైంలో చర్యలు తీసుకుని క్రిమినల్ అనేవాడిని ఎవరినైనా కూడా చట్ట ప్రకారంగా, చట్టానికి వ్యతిరేకంగా మాత్రం చేయకూడదు. ఎవరికి హక్కు లేదు. కక్ష సాధింపు అనేది లేదులేండి ప్రస్తుతం. కక్ష సాధింపు చర్యలకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అతను ఎప్పుడు కూడా ఆయన అయితే ప్రజల్లో ఉన్నది ఏంటంటే, ప్రజల్లో కానీ పెద్ద పెద్ద విశ్లేషణలో కానీ అందులోని ఏమంటున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కఠినమైన చర్యలు తీసుకోడు, కొంచెం మెత్తగా ఆయన కఠినమైన చర్యలు తీసుకోడు. కఠినమైన చర్యలు తీసుకోడని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరికీ తెలుసు. అంచేతే ఈ రోజు కూడా వాళ్ళు రెచ్చిపోతున్నారు, పోలీస్ స్టేషన్ మీద పడుతున్నారు, వాటి మీద పడుతున్నారు. ఇంకా ఎవడో ఆగలేదు కదా, ఏ వైఎస్ఆర్సీపీ కూడా ఆగలేదు కదా, రెచ్చిపోవడం ఆగలేదు కదా, ఆ స్పీడ్ ఆగలేదు కదా. ఇప్పటికే వాళ్ళ అధికారంలో ఉన్నట్టు వాళ్ళ అధికారంలో ఫీల్ అవుతున్నారు. మరి ఏం చేస్తున్నారు మీరందరూ? మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మీ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఒక్కడు బయటకు వచ్చి ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, వాళ్ళకి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. పత్రికా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళు చూసి భయపడి ఇవ్వట్లేకపోతున్నారా? లేకపోతే వీళ్ళలో కూడా లొసుగులు ఉన్నాయా? వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారా? కొన్ని కుమ్మక్క రాజకీయాలు ఉంటాయండి. అందరూ ఎమ్మెల్యేలు అందరూ అలా అనలేం, కానీ కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం ములాఖాత్ అయిపోతూ ఉంటారు. అలా ఆ అనుమానం వస్తుంది. రైతే ములాఖాత్ గ్యారెంటీగా అవుతారు, కానీ దానివల్ల ఎవరు తల్లి లాంటి పార్టీ పోతుంది కదా. అవునండి, తల్లి లాంటి పార్టీ. ఇంకొక 25 సంవత్సరాలు ఈ ఎమ్మెల్యేలు అంతా కూడా చంద్రబాబు మీద భారం వేసేస్తారండి, ఆయన మీద. చంద్రబాబు ఎలాగ వాళ్ళు ఎందుకు? అవునండి, వాళ్ళు ఎందుకు? ఇంకా ఇప్పుడు ఏదో గూగుల్ వచ్చింది లేదా ఇంకోటి వచ్చింది, ఆయనే తీసుకొస్తాడులే, మొత్తం అంతా ఆయన చేసుకుంటాడు, పారిశ్రామిక అభివృద్ధి ఆయన చేస్తాడు. అవునండి, కానీ వైఎస్ఆర్సీపీ కౌంటర్ ఇవ్వాలి కదా మీరు.
ఇక్కడ ఫీల్డ్ లో ఫీల్డ్ చేయాలి కదా మీరు. ఇప్పుడు ఈ ఊరు ఉంది, నువ్వు పింఛన్లు ఇవ్వలేదు, ముసలాళ్ళ కొత్త పింఛన్లు ఇవ్వలేదు, మీరు సమానం చెప్పలేకపోతున్నారు. అంటే మీ కార్యకర్త బొడ్డు వెంకటరామణ చదువు లేకపోతే ఇంకోళ్ళు వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఇది పరిస్థితి, మీరు కంగారు పడకండి అని చెప్పాలి కదా. చెప్పాలండి. ఇంకా అంటే ఈ ఇన్ఛార్జీలేమో మనకి పదవి లేదు కదా అని వాళ్ళు ఈ జనసేన గెలిచిన చోట్ల టీడీపీ ఇన్ఛార్జ్ అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. ఎంత సైలెంట్ గా ఉంటే పార్టీ ఎవరు నష్టపోతున్నారు? వాళ్ళు ఒక విధంగా రాజకీయంగా వాళ్ళు నష్టపోతారు కదా. అవునండి, ప్రజల పక్కన రాజకీయంగా వాళ్ళు నష్టపోతారు కదా. ఇప్పుడు ఈ జనసేనలో 21 మంది గెలిచారు. ఈ 21 మందిలో ఒక 3-4 తప్పించి మిగతా వాళ్ళందరినీ మార్చి టీడీపీకి కేటాయిస్తారు వచ్చే ఎలక్షన్ లో అని ఒక టాక్ వస్తుంది. అందువల్ల ఏంటంటే ఆల్రెడీ జనసేనలో ఉన్న ఎమ్మెల్యేలు ఈ లోపల ఏదన్నా మనం సర్దుకుందాం అని చెప్పి ఆలోచనలో ఉండొచ్చు. అవన్నీ రాజకీయంగా ఏం జరుగుతుందో మనం ఇప్పుడు చెప్పలేం. ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది. దాని గురించి మనకు అనవసరం. ప్రస్తుతం ఇప్పుడు ఏం జరుగుతోంది అది కావాలి మనకి. ప్రస్తుతం అర్జెంటుగా కొత్త పింఛన్లు అందరికీ ఇవ్వాలండి. నిరుద్యోగ భృతి ఇవ్వాలి. సూపర్ 6లో అన్ని పథకాలు ఇమ్మీడియట్ గా అమలు పరచాలి. కొత్త పింఛన్లు అందరికీ రాయాలి. అది వేయాలి. కొత్త పింఛన్లు వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి ఇమ్మీడియట్ గా పింఛన్లు రాయాలి. అలాగే ఎవరైతే అవినీతి పనులు చేసి ఇదివరకు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారో వాళ్ళందరి మీద చర్యలు ఇమ్మీడియట్ గా ఉండాలి. స్పీడ్ గా ఉండాలి చర్యలు. అవసరం వస్తే వాళ్ళ ఆస్తుల్ని సీజ్ చేయాలి. జప్తు చేయాలి. అవునండి. దీని గురించి నువ్వేమంటావు? ఖచ్చితంగానండి. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఎంతసేపు నిజాయితీగా ఆలోచించే వాళ్ళం ఎప్పుడు కూడా చట్ట ప్రకారంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి. పడితే మొత్తం అందరికి ఆ ఇంపాక్ట్ అందరి మీద పడుతుంది. ఎవరికాళ్ళు నిజాయితీగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. పైగా ఆఖరిగా శ్రీను, ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే కన్సిస్టెంట్ గా ఒక 15-20 సంవత్సరాల అధికారంలో ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది, ఆ దేశం బాగుపడుతుంది. అవునండి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మారిపోతూ ఉంటే పాలసీలు చేంజ్ అవుతూ ఉంటాయి. అవునండి. అభివృద్ధి కుంటుపడుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క నాయకుడు గవర్నమెంట్ మారినా తర్వాత వచ్చిన వ్యక్తి కొన్ని కంటిన్యూ చేస్తాడు, కానీ చెప్పలేం కదా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అంటే అదే ప్రభుత్వం ఒక 15-20 సంవత్సరాలు కన్సిస్టెంట్ గా ఉందనుకో, వాళ్ళ పాలసీలు అభివృద్ధి చేసి అభివృద్ధి పరచడానికి ఈ తెలుగుదేశం లాంటి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి పరిపాలనా దక్షుడు ఉన్నప్పుడు ఆయనకి కొంత అవకాశం ఇవ్వాలి. 10 ఏళ్ళు ఇస్తే ఆయన చేయాల్సినవన్నీ చేస్తాడు. తర్వాత వచ్చిన ఆయనకి ఇవి నచ్చకపోయినా ఏం చేయలేదు. ఆపలేరు. ఇంకా అంటే కనీసం అందుకే ఈయన ఇంకో 15 సంవత్సరాలు ఉండాలంటే, ఈ ప్రభుత్వం ఇంకో 15-20 సంవత్సరాలు ఉండాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఫిట్టింగ్ రిప్లై ఇవ్వాలి. ఆ ఫిట్టింగ్ రిప్లై ఇవ్వకపోతే అక్కడ కాసు కూర్చున్నాడు, అతని దగ్గర డబ్బు ఉంది, అతని దగ్గర దుర్మార్గులు జనం ఉన్నారు, అతని దగ్గర రౌడీజం ఉంది, అన్నీ ఉన్నాయి. అబద్ధాలు చెప్పడం నీ బ్రహ్మాండంగా నాటకాల కింద చెప్పగలరు అబద్ధాలు. వాళ్ళతో తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. అవునండి, తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళతో మీడియాని బాగా వాడుకుంటున్నారు. అంచేది వీళ్ళు ఈ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటాడులే, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటాడులే, ఇంకా మీరెందుకు? ఇంకా మీరు తప్పుకోండి, మీరు రిజైన్ చేసేయండి. మీరు 124 మంది రిజైన్ చేసేయండి. వాళ్ళ 15 మంది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు పరిపాలిస్తారు. మీరెందుకు ఇంకా? అంచేది ఏంటంటే మీరు పార్టీ కార్యక్రమాలు, మీటింగ్లు జరిగినప్పుడైనా సరే మీరు గట్టిగా మీ కేడర్కి, మీ నాయకులకి చెప్పాలి. మీరు చెప్పాలి ఖచ్చితంగా. నిర్మోహమాటంగా చెప్పాలి. నిర్మోహమాటంగా చెప్పినప్పుడే ఈ ప్రభుత్వం ఇంకో 15-20 సంవత్సరాలు ఉంటుంది. వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళని కంట్రోల్ చేయకపోతే మళ్ళీ ఆ దుర్మార్గులు కనుక మీరు అధికారంలోకి తీసుకొస్తే మీరు దుర్మార్గులు అవుతారు. మీరు మహాపాపం చేసిన వాళ్ళు అవుతారు. రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మీరే కారణం అవుతారు. మీరు 15 ఏళ్ళు పొత్తుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళ అన్నం వేరు. వాళ్ళ అన్నం మీరు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏముంది? గ్రౌండ్ లెవెల్లో అందరూ మళ్ళీ జగన్ వచ్చేస్తాడని క్రియేట్ చేస్తున్నారు అందరూ. వాళ్ళు ఆ క్రియేషన్ మీరు తట్టుకోలేకపోతున్నారు కదా. అవునండి, అంత దుష్ప్రచారానికి మనం కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు కదా. ఇదే ప్రచారం పాకించి ఏం చేయగలరు మీరు?
ఆ? అంటే దానికి తట్టుకోవాలి, దానికి చెప్పాలి సమాధానం. వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్యకు గురైతే అది నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఏం చెప్పారు? సాక్షి ఎవరు పత్రికలో మీ తెలుగుదేశం పార్టీ ఎవడు అడ్డుకున్నాడు దాన్ని? అవును. ఎవడు సమాధానం చెప్పాడు దానికి? ఎవరు కౌంటర్ ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఏదో రాజకీయంగా పోయిందిలే అని అంతే. వదిలేశారు. ఎవరు చెప్పారు సరైన సమాధానం? అది కరెక్ట్ గా ఎన్నికల టైం అవడం వల్ల దీన్ని ఇంకా మనం ఏంటంటే పొడిగిస్తే ఏదో మీ పార్టీలో సరిగ్గా ఎవరు కూడా నాకెందుకులే బరువు అంతా ఆయనే మోస్తాడులే అనే చూస్తున్నారు కానీ అవునండి, రెస్పాన్సిబిలిటీ బేర్ చేసే నాయకుడు మీ పార్టీలో లేరు. ఒక చంద్రబాబు నాయుడు, లోకేషే పడుతున్నారు ఎంత పడినాను. అదే మిగిలిన ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ వాళ్ళు అనుభవిస్తున్నారు కానీ ఎవరు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ బేర్ చేయట్లేదు, రెస్పాన్సిబుల్గా పనిచేయట్లేదు. ప్రజాప్రతినిధులు నీతిగా నిజాయితీగా చేస్తేనే పార్టీకి బలం అవుతారు. ఈవేళ బలాన్ని ఏళ్ళు ఉపయోగించుకోవడానికి ఈ చూడకూడదు. విశ్లేషణకు వచ్చినందుకు నీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మా ప్రేక్షకులు అందరూ కూడా అందరి తరఫున నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను శ్రీనివాసు. ఇప్పటి నుంచి ఇప్పటివరకు దీంట్లో జరిగిన తెలుసుకుని మీ పార్టీ కార్యక్రమాలు మీటింగ్లు జరిగినప్పుడు మీ నాయకులతో మాట్లాడి వాళ్ళకి తగిన కౌంటర్ ఇచ్చి పార్టీని మళ్ళీ నిలబెట్టండి మీరు అందరూ కలిసి. అదే ప్రజలు ఇప్పుడు కోరుకుంటున్నారు. అవునండి, ప్రజలు తెలుగుదేశం పార్టీ కావాలని కోరుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. అది దాన్ని నిలబెట్టండి మీరు అందరూ కలిసి. అంటే మెనీ థ్యాంక్స్ ఫర్ యువర్ కమింగ్. థ్యాంక్ యూ. అందరూ వినండి, పూర్తిగా ఈ వీడియోని చూడండి, మీ అభిప్రాయాలు మా కామెంట్స్ ద్వారా తెలియపరచండి. అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని కోరుతున్నాను. జై హింద్.